నామకార్థ జీవితాల్లో నుంచి బయటికి రండి. ఆచార జీవితాల నుంచి బయటికి రండి. నామకార్థంగా క్యాలెండర్ ముందు ఒక 5 నిమిషాలు చేసే ప్రార్థన నుంచి బయటికి రండి. దేవునితో కూర్చోండి. ఎలా కూర్చోమంటున్నాడో తెలుసా? నాన్నతో బిడ్డ కూర్చొని మాట్లాడతాడు కదా. నిజంగా ఒక చిన్న బిడ్డ పెద్దవాడైనాక టీనేజ్ వచ్చిన తర్వాత 5 నిమిషాలు కూర్చోరానంటే ఏం చెప్పడాడే అంతే. వాస్తవంగా అదే జరుగుతుంది. టీనేజ్ బిడ్డలు వచ్చింటున్నారు కదా, వాళ్ళతో 5 నిమిషాలు మీరు మాట్లాడాలంటే నాన్నకు ఆశ ఉంటుంది. ఒకప్పుడు నాన్న చేసి ఉంటాడు బిజీ అని, ఇప్పుడు నాన్నకు ఆశ ఉంటుంది అని బిడ్డ అంటాడు ఐఎమ్ బిజీ, టెల్ మీ వాట్ యూ వాంట్. అంతే. దేవుడు కోరేది ఏంటో తెలుసా? సంభాషణ, నిజమైన సంభాషణ. అది తక్కువైతే వెళ్ళిపోతాయిరా నా జీవితాల్లో. నా నుంచి మీరు తొలగొద్దండి, నా నుంచి మీరు దూరం అవ్వద్దండి. మీరు నా బిడ్డలుగా నేను భావిస్తున్నాను. ఎలాంటి వారు మనం బిడ్డలము తెలుసా? లోకము తిరస్కరిస్తే అయినప్పటికీ అంటాడు నా బిడ్డ అని. కాళ్ళు లేవు, చేతులు లేవు, అయినప్పటికీ నా బిడ్డ నా సొత్తు అంటున్నాడు. పనికిరానివాడు నా బిడ్డ నా సొత్తు అంటున్నాడు. పిరికివాడు నా బిడ్డ నా సొత్తు అంటున్నాడు. చేతకానివాడు అయినప్పటికీ నా బిడ్డ నా సొత్తు అని తీసుకొని వెళ్ళి ఆయనే యుద్ధాలు చేసి నా బిడ్డలు గెలిపించి ఇస్తున్నాడు విజయాలు. మనకి మన నుంచి కోరేది ఏంటంట? మానని సంభాషణ, వెనక్కి తిరిగి చూడని జీవితము. ఆయనతో గడిపే జీవితం ఎలా ఉండాలో తెలుసా? ట్రై టు స్పెండ్ సమ్ టైం.